హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వార్తల ముందుగా చూద్దాం. ప్రతి ఆదివారం కొత్త పలుకు అని ఏబిఎన్ రాధాకృష్ణ గారు, వేమూరు రాధాకృష్ణ గారు రాస్తూ ఉంటారు. ఆ కొత్త పలుకులు చూస్తే భజన పలుకులు లెక్క ఉంటాయి. మనకి చూడటానికి భజన పలుకులు అవి అని అనిపించే పలుకులు కొన్ని పలుకుతూ ఉంటారు. ఆ పలుకుల్లో భాగమే ఈరోజు వచ్చిన భజన పలుకులు. వైద్యానికి శస్త్రచికిత్స చేస్తున్నట్ట చంద్రబాబు నాయుడు గారు అని రాశారు. ఏమిటి ఆ శస్త్రచికిత్స అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకొచ్చారు. వాటికి నిధులు కేటాయించలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాటికి ఆపరేషన్ చేస్తాడట. ఏమిటి ఆపరేషను అంటే, ప్రైవేట్ వాళ్ళకి అమ్మే కార్యక్రమం. దానికి ముద్దు పేరు PPP, PPP. ఇది ఎట్లా, ఏ రకంగా వైద్యానికి శస్త్రచికిత్స అయింది, వైద్యానికి ట్రీట్మెంట్ అయింది అంటే అమ్మితే ట్రీట్మెంటా, అమ్మటమే మార్గమా? అంటే చంద్రబాబు నాయుడు గారు చేసేది మంచిది అని చెప్పటం కోసం పేద ప్రజల విద్యని, వైద్యాన్ని దూరం చేసే కుట్రలో మీరు కూడా పావులు అవుతున్నారు. మీరు కూడా భాగస్వామ్యం అవుతున్నారు, పావులు కాదు. ఇంత మరీ భజన, ఇట్లాంటి భజన పలుకులు బలికే బదులు పాంప్లెట్ వేయండి. తెలుగుదేశం పార్టీ పక్షాన పాంప్లెట్లు పంచండి మీరు రోడ్లంట తిరిగి. ఇంత దిగజారి, ఇంత మరీ పేద ప్రజలపైన కుట్ర జరుగుతుంటే కూడా కనీసం ప్రశ్నించకపోయినా పర్లే, దాన్ని సమర్థించే భజన చేయటం అంటే దురదృష్టం. ఇది పత్రిక ముసుగులో ఇది ముమ్మాటికి పేదల పైన దాడి. ఆయన చెప్తుండు ఏమంటున్నారంటే, ఏబిఎన్ రాధాకృష్ణ గారు వైద్యానికి శస్త్రచికిత్స అని సంక్షేమం పేరిట అద్దులు మీరి ఖర్చులు చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అన్నీ ప్రభుత్వం నడపాలనుకోవడం అర్థం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్య విద్యను కాపాడుకోవాలన్నా, పేదలకు వైద్యం దూరం కాకూడదు అనుకున్నా ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులు చేతులు కలప తప్పని పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఏమైంది? ఇప్పుడున్న పరిస్థితులు విధ్వంసం నుంచి వికాసం అయిపోతుంటే పదే మీరు రాస్తూ ఉంటారు కదా, విధ్వంసం జరిగింది గడిచిన 5 సంవత్సరాలు, వికాసం వైపు చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోతున్నాడు. వికాసం వైపు తీసుకుపోవటం అంటే ఏంటి? ప్రైవేట్ నుంచి ప్రభుత్వంలోకి తీసుకొస్తే ఒకవేళ వికాసం అంటే, ఉన్నవాటిని అమ్మితే అది వికాసం ఎట్లయింది? ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం నిర్వహించలేము. ఎందుకు నిర్వహించలేరు? పెద్ద రాజధానినే కడుతున్నాం కదా మనం, ప్రపంచ స్థాయి రాజధానిని కట్టుకుంటున్నాం, నిర్మిస్తున్నాం. అట్లాంటి వాళ్ళు మనం కనీసం ఒక 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్వహించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే, అది ఉంటే ఎంత, లేకపోతే ఎంత? మరి ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబితే అయిపోద్ది కదా. మనం నిర్వహించలేము ప్రభుత్వాన్ని కూడా. ఒక ప్రైవేట్ ఏజెన్సీ చూసి వాళ్ళకి అప్పచెబితే వాళ్ళే చూసుకుంటారు కదా. ఎంత దిగజారుడు వార్తలా, దిగజారుడు పలుకులు, దిగజారుడు మాటలా. అసలు ఇప్పుడున్న పరిస్థితులకు నిర్వహించలేనేమాట. మరి కేవలం 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్వహించలేని వాళ్ళు రాజధానిని ఎట్లా నిర్వహిస్తాం, ప్రభుత్వాన్ని ఎట్లా నిర్వహిస్తాం, వేల ప్రభుత్వ స్కూళ్ళని, వేల ప్రభుత్వ హాస్టల్స్ని, గురుకుల హాస్టల్స్ని, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలని ఎట్లా నిర్వహిస్తాం? వాటన్నిటిని కూడా PPP పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని వచ్చి నిర్వహించమనండి. అక్కడ నిర్వహిస్తారేమో, నిర్వహించరు. అక్కడ అమ్ముకోయేది కాదు కదా. అక్కడ సీట్లు కోట్ల రూపాయలు బలకవు, ఇక్కడే కోట్ల రూపాయలు బలుకుతాయి. దీనికోసమే ఇది వాస్తవంగా వైద్యానికి శస్త్రచికిత్స కాదు, వైద్యాన్ని బహిరంగ మార్కెట్లో పెట్టి అమ్మకం చేస్తున్నారు. వైద్యాన్ని, వైద్య విద్యని. ఇక దానికి ఆయన చెబుతుండే, కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టుగా ఏపీలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో వైద్య కళాశాల ఏర్పాటు వ్యవహారాన్ని ప్రతిపక్షం అందిపుచ్చుకుంది. మరి మీరేమో అందిపుచ్చుకున్నారు? కోతికి కొబ్బరి చెప్ప దొరికాయి. అది అంటే పేదల వైద్యాన్ని అమ్ముతుంటే, పేదల విద్యని, వైద్య విద్యని అమ్ముతుంటే దాన్ని ప్రతిపక్షం గొంతి మాట్లాడితే మీరు మాట్లాడాలి. వాస్తవంగా ఒక పత్రికగా మీరు మాట్లాడాల్సింది మీరు మాట్లాడకుండా, మీరు మొత్తం ప్రభుత్వ సేవలో ఉంటే, ప్రభుత్వానికి పాదాక్రాంతమై పనిచేస్తుంటే, ఆ పనిని కొన్ని పత్రికల్లో, కొన్ని టీవీ ఛానల్లో, కొన్ని ప్రతిపక్ష పార్టీలో అంటే ప్రజల పక్షాన్ని ఉండే వాళ్ళు మాట్లాడుతుంటే కోతికి కొబ్బరికి చెప్ప దొరికినట్టయ్యా. అది అంటే మీరు ఏది చెప్తే అది నిజం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏది అమ్మినా, ఏది చేసినా, ఏ పిచ్చి పని చేసినా అది నిజం అని నమ్మాలి మేము. నమ్మకపోతే కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు.
లేదు వేరే చంద్రబాబు నాయుడు కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా ముఖ్యమంత్రిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి XYZ ఎవరున్నా ఏ పని చేసినా తప్పు అంటే అది నమ్మాలా. లేదంటే విధ్వంసకారులు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకవాదులు, సైకోలు, ఇది ఇక ఆయన చెప్తున్న కోతికి కొబ్బరి చెప్ప దొరుకుతుంది అంటే ప్రజలను అవమానిస్తున్నారు. మీరు కేవలం ఏదో వైసీపీనో లేకపోతే ఇంకొక పార్టీనో అవమానిస్తున్నట్టు, లేదా చంద్రబాబు నాయుడు గారు సమర్థించడానికి ఆయనకు భజన చేయడానికి మాట్లాడుతున్నట్లు లేదు. ఇది పేద ప్రజల్ని, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు సంబంధించి వైద్యాన్ని, వైద్య విద్యని, వాళ్ళకి రావాల్సిన హక్కుని అవమానిస్తూ కోతికి కొబ్బరి చెప్ప దొరికిందని రాశాడు. అంటే నిర్వహించలేనప్పుడు మరి అసలు ఎందుకు ఈ ప్రభుత్వం, ఎందుకు ఏ విభజన ఏంది, విధ్వంసం నుంచి వికాసం వైపు ఎట్లా వెళ్తున్నట్టు. ఒక 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్వహించలేని పరిస్థితి, నిర్మాణం చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే ఇది ఎంత ఉంటే ఎంత, లేకపోతే ఎంత, ఇది ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం? అటర్ ఫెయిల్యూర్ కాదు. ఇక దానికి మీ భజన ఒకటి. ఇక ఆయన ప్రజలందరికీ ఉచిత వైద్యము, విద్య అనే విధానాన్ని అమలు చేసే పరిస్థితిలో మన ప్రభుత్వాలు లేవు, అటు అయిపోయింది, లేవు. ప్రజలందరికీ ఉచిత వైద్యాన్ని, ఉచిత విద్యని అందించే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవని ఏనే డిక్లేర్ చేసేసిండు. అంటే ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాబట్టి ఏదమ్మినా మనం ఇక పరిస్థితి లేదు కాబట్టి చేతులు ఎత్తేయాలి. ఇప్పుడు మీ ఆంధ్రజ్యోతే ఉంది, సపోజ్ ఏదైనా నష్టాల్లో ఉంటుంది, నిర్వహించలేదని అమ్మేస్తారు. ఇక డైరెక్ట్గా అమ్మటమేనా, ఏమైనా చర్యలు తీసుకుంటారా, దానికి మీటింగ్ పెట్టి కొంతమంది ఎంప్లాయీస్ని తగ్గించుకోవడం, నిర్వహణలో మార్పులు చేయడం చేస్తారా, మొత్తానికి ఇక అమ్మేద్దాం అయిపోయాక దీని పని అని చెప్పి చేస్తారా, దివాలా తీసేస్తారా? అంటే ఒక రకంగా రాష్ట్రాన్ని దివాలా తీసింది, ఏం చేయలేని పరిస్థితి, మొత్తం ఐపీ పెట్టింది అన్నట్టు చెప్తున్నారు మీరు. కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ స్థాయిలో మీరు దిగజారుడు వార్తలు రాస్తే ప్రజలు క్షమించరు, చరిత్ర మిమ్మల్ని క్షమించదు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు సరే ఈ వార్తలు రాష్ట్ర వాళ్ళని పట్టించుకోకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండాల్సిన మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంచండి. దయచేసి మీ స్వలాభాల కోసం, మీ చుట్టూ ఉండే బెనామీలో, మీ చుట్టూ ఉండే కోటరీ వాళ్ళ కోసం PPP అనే ముందు పేరు పెట్టి వాళ్ళకు అప్పచెప్పే కార్యక్రమం చేయొద్దు. ఇది 10 కాలాల పాటు మీ పేరు గుర్తుండాలంటే జగన్మోహన్ రెడ్డి ఏ పద్ధతిలో అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో తెచ్చిండో అదే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంచండి. మీరు మీ అనుచరులకో, మీ బినామీలకో, లేదా మీ చుట్టూ ఉండే కోటరీ వ్యక్తులకో మెడికల్ కాలేజీలు అప్పచెప్పి అందులో సీట్లని కోట్ల రూపాయలకు అమ్ముకోవడం కోసం వేసిన స్కెచ్లో ఇట్లాంటి మీడియాలు, ఇట్లాంటి సోషల్ మీడియాలను వాడుకొని ప్రభుత్వ వైద్య విద్య పిచ్చి కుక్క అనే ఒక ముద్ర ఏమాకండి. ప్రభుత్వ వైద్యం, ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం అది పనికిరాంది, మనం నిర్వహించలేమని దాని పని అయిపోయింది అని ఒక పిచ్చి కుక్క ముద్రేసి దాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు. మీ ఇంటెన్షన్ వేరే ఉంది, దానికి పిచ్చి కుక్క అనే ముద్రేసి చంపే ప్రయత్నం, ప్రభుత్వ వైద్యాన్ని, ప్రభుత్వ వైద్య విద్యని చంపే ప్రయత్నం లిటరల్గా చేస్తున్నారు మీ సొంత లాభాల కోసం, మీ సీట్ల దందా కోసం, మీ వ్యాపారం కోసం. PPP అంటే ఏమి లేదు, అమ్మకమే. PPP అంటే వ్యాపారమే. అది కేవలం మెడికల్ కాలేజీలను ఎందుకు ఉంటుందంటే కోట్ల రూపాయల సీట్లు పలుకుతాయి. ఈయన నాణ్యమైన వైద్యాన్ని అందిస్తారట. ఎట్లా అందిస్తారు? 2 కోట్లు పెట్టి సీటు కొన్నోడు, మెరిట్ ఉన్నోడు వస్తాడు. 2 కోట్లు పెట్టి సీటు కొనుక్కునేటోడు ఎవరు వస్తారు? పసలేని వాళ్ళు వస్తారు. వాళ్ళని పెట్టి నాణ్యమైన విద్యను అందిస్తారట. ఇది రాసిండు ఆయన. ఇది మొత్తానికైతే ప్రజలందరికీ ఉచిత వైద్యము, విద్య అనే విధానాన్ని అమలు చేసే పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు లేవు. అలాగని పేద ప్రజలను గాలికి వదిలేయలేము కదా. ఈ నేపథ్యంలో మధ్య మార్గంగా ఏదో ఒక విధానాన్ని రూపొందించుకోవాలి కదా. దేశంతో పాటు తెలుగునాట కూడా వైద్యుల కొరత ఉంది. ఈ కొరతను అధిగమించాలంటే మంచి వైద్యులను తయారు చేసే వైద్య కళాశాలను ఏర్పాటు చేయవలసిందే. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా 17 కళాశాలను ఏర్పాటు చేయడానికి అనుమతులు పొందినా ఆయా కళాశాలల నిర్మాణాలనే పూర్తి చేయలేకపోయారు. కొన్ని కళాశాల భవనాలు నిర్మాణం పునాదుల స్థాయిలోనే ఆగిపోయింది. ఒకవేళ నిర్మాణాలు పూర్తయినా వాటి నిర్వహణ భారాన్ని ప్రభుత్వం భరించగలవా అని క్వశ్చన్ మార్కు. ఎందుకు భరించలేవు? పెద్ద ప్రభుత్వాన్ని నడిపేటోళ్ళు ఒక 17 ప్రభుత్వ కళాశాలను నిర్వహించలేకపోతే వాళ్ళ నిర్మాణం జగన్మోహన్ రెడ్డి చేయకుండా వదిలేస్తే మీరు నిర్మిస్తే తప్పేంటి? ఇది మొత్తానికి ఏంటంటే ఇదంతా ఒక సామాజిక వర్గము, ఒక కోటరీ చేతిలోకి ప్రభుత్వ మెడికల్ కాలేజీని వాళ్ళ చేతిలో పెట్టి వ్యాపారం చేయడానికి స్కెచ్ చేశారు. ఆ స్కెచ్ కోసం ఇది పనికిరాదు, ఇది పిచ్చి కుక్క అని ముద్ర వేసే ప్రయత్నం
జర్నలిజం ముసుగులో ఆంధ్రజ్యోతి కూడా చేస్తుంది, ఈనాడు చేస్తుంది. తప్పే లేదట. అసలు ఇప్పుడు పరిస్థితుల్లో అసలు విద్యని వైద్యాన్ని ఉచితంగా అందించాలని కోరుకోవద్దట మనం. ఇది లిటరల్గా వ్యాపారం. ఇక దీనికి ముద్దు పేరు పీపీపీ వైద్యం, నాణ్యమైన వైద్యం అని చెప్తున్నారు. ఇంతకంటే దిగజారుడు పేపర్, ఇంతకంటే దిగజారుడు పలుకులు ఉండవు ఇంకోటి నాకు తెలిసి. ఇది ఒక వార్త అయితే, ఇంకోటి డిఏ పైన కుట్రలు జరుగుతున్నాయట. కరువు భత్యంపై సోషల్ మీడియాలో జగన్ బ్యాచ్ తప్పుడు ప్రచారాలు. అంటే డిఏ పైన కుట్రలు, డిఏ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తే అలవెన్స్, కరువు భత్యం అంటారు. 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మేము వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఏం చేస్తాం అనేది ఒక మేనిఫెస్టోలో ఒక అంశం పెట్టారు. దాంట్లో చాలా క్లియర్గా హెల్త్ కార్డుల గురించి, డిఏల గురించి, పిఆర్సీ గురించి చెప్పారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ కాకుండా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి వీటన్నిటిపైన చెప్పారు. ఏది డిఏ? ఆంధ్రజ్యోతి దిగజారు వార్త ఏం రాసిందంటే డిఏ పై కుట్ర అంట. డిఏ పైన కుట్ర అంటే డిఏ ఇస్తుంటే ప్రభుత్వం వద్దని కుట్ర చేస్తారు ఎవరన్నా? లేదు డిఏ ఇవ్వద్దని ఏదన్నా ప్రభుత్వంలో ఉన్నోళ్ళు, లేదంటే పేపర్ వాళ్ళు, లేదా ప్రతిపక్ష పార్టీలో డిఏ ఇవ్వవద్దు ప్రభుత్వ ఉద్యోగులకని కుట్ర చేశారా? కుట్ర అంటే ఏంటి? ఇచ్చే డిఏని ఆపితే కుట్ర, లేదా ఇచ్చే డిఏని ప్రభుత్వ ఉద్యోగులకు చెందాల్సిన డిఏని ఎవరన్నా వాడుకుంటే అది కుట్ర. ఎవరు కుట్ర చేస్తున్నారు? మీరు కుట్ర చేసేది. కుట్ర కోణం అంటే 4 డిఏలు ఉంటే 4కి 4 ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు లేదు ఇయ్యలేదని చెప్తే కుట్ర. వాళ్ళ అకౌంట్లో జమ అయితే లేదు, జమ కాలేదు అని అబద్ధం రాస్తే, అబద్ధం పేపర్లో రాస్తే, అబద్ధం మాటలు చెప్తే దానికి కుట్ర అంటారు. ఉన్న బకాయిలను ఇవ్వకపోతే ఏది కుట్ర? ఇవ్వని బకాయిల గురించి రాయకుండా డిఏ పైన కుట్ర అని రాస్తారు. ఏంటి ఆ కుట్ర అంటే, ప్రతి చంద్రబాబు నాయుడు గారు నెలలో 2 సార్లు క్యాబినెట్ మీటింగ్ పెడతారు. క్యాబినెట్ మీటింగ్ ముందు డిఏ పైన క్యాబినెట్లో చర్చ ఉంటుందని కొన్ని సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్ అనౌన్స్ చేస్తూ ఉంటాయట. చివరికి క్యాబినెట్ మీటింగ్ అయ్యాక ఉద్యోగులకి హ్యాండ్ ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు, డిఏ గురించి అసలు చర్చే లేదంటాడట. మరి సోషల్ మీడియాలో డిఏ గురించి చర్చ ఉంటుందని చెప్తే దాంట్లో చర్చ లేకపోతే అది పెద్ద కుట్ర కింద కనపడది. మరి ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టి మేము వస్తే డిఏలు ఇస్తాం, పిఆర్సీ ఇస్తాం, ఐఆర్ ఇస్తాం, హెల్త్ కార్డులు ఇస్తాం అని ఇవన్నీ చెప్పి ఇవ్వకపోతే దాన్ని ఏమంటారు? మరి అది రాయవైతే అది రాయాలి కదా మీరు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ ఉద్యోగుల పైన ఆంధ్రజ్యోతి చేస్తున్న కుట్ర, ఆంధ్రజ్యోతి ముసుగులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర. ఎవరో డిఏ పైన కుట్ర చేయట్లే, ఇవ్వాల్సిన వాళ్ళు చేయాలి. చేస్తే కుట్ర ఇవ్వాల్సిన వాళ్ళకి భజన చేసే మీరు చేయాలి. కుట్ర చేస్తే ఇవ్వాల్సింది ఎవరు? ప్రభుత్వం. హామీ ఇచ్చింది ఎవరు? ప్రభుత్వం. ఇంకోటి ఆయన రాసిండు, ఉద్యోగ సంఘాల ముసుగులో వేతన జీవుల ఉద్వేగంతో ఆట. ఉద్యోగ సంఘాల ముసుగులో వేతన జీవుల ఉద్వేగంతో ఆట ఆడుతుంటే ఆటను కట్టడి చేయాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒకవేళ ఉద్వేగంతో ఆటలాడుతున్నారు అనుకోండి, మీరు ఉద్యోగ సంఘాలని మోసం చేసి ఓట్లు వేయించుకొని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గద్దెనెక్కాక వాళ్ళ గురించి మర్చిపోయి వాళ్ళ ఉద్వేగాన్ని పట్టించుకోకుండా మీరు ఆటలు ఆడుతుంటే మీరు భజన చేస్తున్న పార్టీ దాన్ని ఖండించాల్సింది పోయి, వాళ్ళకు వచ్చే పైసలు వస్తే కదా నువ్వు ఏ ఆట ఆడినా ఏది చేసినా. ఆ ఉద్వేగం వచ్చే వరకు ఎందుకు ఉండాలి? వాళ్ళు డిఏలు వాళ్ళకి ఇస్తే అయిపోద్ది కదా. డిఏ ఇస్తున్నారని పోస్టులు ప్రతి క్యాబినెట్ ముందు, సమావేశం తర్వాత విమర్శలు, ఉద్యోగులకు సర్కారుకు మధ్య అగాధం సృష్టించడమే లక్ష్యం, ఉద్యోగులను రెచ్చగొట్టడమే టార్గెట్. గత ప్రభుత్వం డిఏ బకాయిలు 7,500 కోట్లు చెల్లించిన కూటమి, చేసింది చెప్పుకొని కూటమి నేతలట. పాపం ఆంధ్రజ్యోతి బాధపడుతుంది. చేసింది చెప్పుకోలేకపోతే కూటమి ప్రభుత్వం. మీరు చెప్తుండ్రుగా, మీరుండే మైకే ఉండే మీది, మీ భజన చేస్తూనే ఉంటుంది. కాకపోతే నమ్మట్లే. మీ బాధ అంతా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవడు నమ్మట్లే మీరు చెప్పే మాటలు. వాళ్ళు చేసింది చెప్పుకోవడానికి, చేస్తే కదా చెప్పుకోవడానికి. ఎంత దిగజారు చూడు ప్రభుత్వం తరపున. చేసింది చెప్పుకోలేకపోతారు పాపం కూటమి నాయకులు అంటాడు. చేస్తే కదా ఏమైనా ఒక 4 డిఏలలో ఒక డిఏ ఇస్తే చెప్పుకుంటారు. చెప్పుకోవడానికి ఏముంది అక్కడ? మీరు ఏం ఉన్నది లేని చెప్పి ఏదో జరుగుతున్నట్టు, ఏదో అద్భుతాలు చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు దసరాకి ఎదురు చూశారు పాపం. డిఏలు వస్తాయేమో, ఐఆర్ వస్తాయని రాలే. రేపు దీపావళి కోసం ఎదురు చూస్తాను. ఆశలు లేవు. ఆ ఆశలు లేనప్పుడు మీరేం చేయాలా? ప్రభుత్వాన్ని, ఆ ఉద్యోగుల పక్షాన్ని ప్రశ్నించాలి. ఒక జర్నలిస్ట్గా, పత్రికగా. ఎప్పుడు ఇస్తారు? మీరు ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం 15 నెలలు
గడుస్తుంది మీరు వచ్చి. వాళ్ళ డిఏలు ఏంటి, వాళ్ళ ఐఆర్ ఏంటి, వాళ్ళ పిఆర్సీ ఏంటి, వాళ్ళ పెన్షన్ స్కీమ్ సంగతి ఏంటి, వాళ్ళ పెండింగ్ బకాయిల సంగతి ఏంటి అని ప్రశ్నించి వార్త రాస్తే మంచిది. కానీ ఇట్లాంటి మరీ ముసుగులో మీ సొంత లాభాల కోసం మీకేమైనా ప్రభుత్వం డబ్బులు ఇస్తేనో లేకపోతే మీకు ప్రభుత్వం మేలు చేస్తుందని చెప్పి మరీ ఈ భజన చేస్తే దీన్ని పేపర్ అనరు, పాంప్లెట్ అంటారు. దీన్ని పేపర్ అనరు, కుట్ర, ప్రభుత్వ ఉద్యోగులపైన కుట్ర చేస్తున్నారు ఈ వార్తని. ఇది ఒక వార్త. పేదలకు మెరుగైన వైద్యం కల్పించవద్దా అని చంద్రబాబు నాయుడు గారు అడుగుతుండు. పీపీపీ మెడికల్ కాలేజ్ నిర్మిస్తే తప్పేంటి? పేదలకు మెరుగైన వైద్యం కల్పించొద్దని ఎవరు చెప్పారు? పేదలకు మెరుగైన వైద్యం కల్పించడం అంటే ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పటం కాదు. దాని మెరుగైన వైద్యం అనరు. పేదలకి డబ్బుతో కూడిన వైద్యం అందించడం అంటారు, కాస్ట్లీ వైద్యం. మీరు మెరుగైంది అంటారు, పేద ప్రజల దృష్టిలో కాస్ట్లీ వైద్యం అంటారు. ఇప్పుడు చాలా కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి, యశోద, కిమ్స్ లాంటి, కాంటినెంటల్ లాంటి, ఏఐజీ హాస్పిటల్ లాంటి మెరుగైన వైద్యం ఇస్తారు. మరి అందరు పేదలు పోతారు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోగలరా? మీరనే మెరుగైన వైద్యం అక్కడ కూడా అందుతుంది. మెరుగైన వైద్యం కావాలంటే డబ్బు కావాలా, అంటే పిండి కొందరు రొట్టి ఉంటుంది. పైసలు ఎంత ఉంటే అంత మెరుగైన వైద్యం వస్తుంది. అదే మన ప్రభుత్వ ఆధారంలో ఉందనుకో, ఉచితంగా మెరుగైన వైద్యం వస్తుంది. అది మనం అడుగుతుంది. ఉచితంగా మెరుగైన వైద్యం అందించే కార్యక్రమం చేయండి. డబ్బులకి మెరుగైన వైద్యం అందించే కార్యక్రమం చేస్తే దాన్ని మెరుగైన వైద్యం అనరు, డబ్బులతోని వ్యాపారం చేసే వైద్యం అంటారు. ఇక ఆయన గారు చెప్తుండే మెరుగైన వైద్యం పేదలకు అందించొద్దా అని. ఇది ఒక వార్త. బొత్సాకు జగన్ నుంచే ప్రాణహాని ఉందట. ప్రతిపక్ష నేతగా ఫోకస్ అవుతున్నారనే, తనకన్నా ఎక్కువ పేరు వస్తే జగన్కు నచ్చదు, బొత్సా కోరితే భద్రత కల్పిస్తాం అని పల్లా శ్రీనివాసరావు చెప్తున్నాడు. నిన్న బొత్స సత్యనారాయణ గారు సెన్సేషనల్ కామెంట్ చేసిండు. నా ప్రాణానికి హాని ఉంది, నన్ను అంతమోదించడానికి ప్రయత్నం చేస్తున్నారు కొన్ని శక్తులు. ఒక మీటింగ్కి పాల్గొంటే ఆ మీటింగ్ డయాస్ కూలిపోయింది, దాని వెనక ఉన్నది ఏందో ఎంక్వైరీ చేయండి అని ప్రభుత్వాన్ని అడిగితే వీళ్ళు ఏం చెప్తారు, లేదు జగన్మోహన్ రెడ్డి వల్లనే నీకు ప్రాణహాని ఉంది, నీకు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు ఇచ్చిండు కదా, నీకు పేరు వస్తుందని చెప్పి నేను చంపటాన్ని చూస్తాను అంటారు. ఇప్పుడు ఇట్లాంటి రాజకీయాల్లో అంటే పదవి ఇచ్చిందో చంపటాన్ని చూడటానికి జగన్మోహన్ రెడ్డే కదా ప్రతిపక్ష నాయకుడు. ఎవరో ఇచ్చింది కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతిపక్ష నాయకుడు పాత్ర పదవి అయితే నిజంగానే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పదవి ఇచ్చిండు బొత్స సత్యనారాయణ కాబట్టి ఆయనకు పేరు వస్తుంది కాబట్టి చంపటాన్ని చూసిండన్న కొంత నమ్మొచ్చు. ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, ఆయన ఎలివేట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో మంత్రి, సీనియర్ పొలిటీషియను, కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు చేసిండు. పేరు వస్తుందని చంపుతారా? పేరు వస్తుందని చంపడానికి ఇవి ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని తెలుగుదేశం పార్టీ నుంచి పంపించేసి గుంజుకొని పదవి గుంజుకున్నట్టు కాదు కదా. ఇది అనేక దానిపైన విమర్శలు ఉన్నాయి. అట్లాంటి పేరు కాదు అది. పేరు వస్తుందని మనుషులు చంపుతారా? మరీ ఇంత దిగజాడ. ఆయన పైన ఏదైనా రాజకీయ కుట్ర జరుగుతుందేమో అని ఆయన అడిగితే ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి చంపటాన్ని చూస్తాను నిన్నని వార్త రాసిండు. ఇది రైట్. కల్తీ మద్యం అమ్మితే వారికి అదే లాస్ట్ డే, తయారు చేసిన వారికి అదే గతి. ములకల చెరువు ఘటనపై సీరియస్ యాక్షన్. ఏది ఎవరికైంది లాస్ట్ డే? ఎవరికి కాలేదు కదా. జయచంద్రారెడ్డి మీరు చేతితోనే బీఫామ్ ఇచ్చి కంటెక్ట్ చేయించారు. ఆయన దాంట్లో ఉండు ప్రత్యక్షంగా పరోక్షంగా కనపడుతున్నాడు మనకి. జనార్దన్ రావు మీతో ఫోటోలు దిగిండు, మీ కొడుకుతో ఫోటోలు దిగిండు లోకేష్ గారితో. సురేందర్ నాయుడు మీతోని మీ లోకేష్ గారితో ఫోటో దిగిండు. మరి ఏది వాళ్ళకి ఆఖరి డే ఎట్లయితే? మీ మనుషులు కదా వాళ్ళు. దానిపైన సమానం చెప్పకుండా కల్తీ మద్యం అమ్మితే వాళ్ళకి అదే లాస్ట్ డే. అసలు మీకు వాళ్ళకున్న సంబంధం ఏంది? మీ పార్టీకి, మీకు లోకేష్ గారికి, ఆ జనార్దన్ రావుకి కానీ, సురేందర్ నాయుడుకి కానీ, జయచంద్రారెడ్డికి ఉన్న రిలేషన్స్ ఏందో చెప్పండి బయటకు వచ్చి. అనేక విమర్శలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ బీఫామ్ పైన తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని కల్తీ మద్యాన్ని తయారు చేస్తే దానిపైన ఈరోజు వరకు ఎవరనయ్యని మీరు కల్తీ మద్యం తయారు చేస్తే అదే లాస్ట్ డే. ఇవన్నీ దేనికి ప్రకటనలు? డైవర్షను. జనార్దన్ రావు, ఆఫ్రికాలో ఉన్న జనార్దన్ రావు నిజంగానే అక్యూజ్డ్ అయితే మీరు శిక్షించే అవకాశం ఉంటే, మీరు చట్ట పరిధిలో చర్యలు తీసుకునే అవకాశం ఉంటే వస్తాడా ఇక్కడికి? ఎవరు పిలిపించారు? ఎయిర్పోర్ట్లో ఎట్లా ఆయన వచ్చేది తెలిసింది? దర్జాగా అంటే ప్రభుత్వం అండదండలు ఉంటే ఎట్లయితే వస్తారో అట్లా వచ్చిండు.
వచ్చి ఏం చెప్తుండో నేను 4 సంవత్సరాల నుంచి చేస్తాను అది చెప్పించడానికి పిలిచారు. సంవత్సరాలు ఎన్ని అనేది ఏ జమానాల నుంచి స్టార్ట్ అయింది అనేది ఇప్పుడు జరుగుతుందా లేదా మరి ఏం చేస్తున్నారు మీరు? ఈ జమానా గురించి ఎందుకు చెప్తున్నారు మీరు? జగన్ జమానాలోనే తయారీ స్టార్ట్ అయింది కాబట్టి ఇక తప్పు లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మీరేడ లాస్ట్ డే చేస్తారు? జనార్దన్ రావుని పట్టుకొచ్చి జనార్దన్ రావు లొంగిపోవటం వెనక జనార్దన్ రావు ఆఫ్రికా నుంచి రావటం వెనక ప్రజల మెదడులో అనేక ప్రశ్నలు ఉన్నాయి. కల్తీ మద్యం విషయంలో ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్ద తలకాయలు దీని వెనక ఉన్నాయి. పేరు పోతుంది కాబట్టి ఆయనతో ఏదో ఒక రకంగా ఇది ఇప్పుడుది కాదు అప్పటిదని చెప్పించే ప్రయత్నం చేయడానికి కానీ బయటపడ్డది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు విజయవాడ నడిబొడ్డులో పెద్ద డంపు పెట్టి నడిపిస్తున్నారు. పట్టుకోలేని అసమర్థత నిజంగా ఎక్సైజ్ శాఖ ఉందా? పట్టుకోనియకుండా వాళ్ళ చేతులు కట్టేసే తెలుగుదేశం పార్టీ పెద్దలు ఎవరు? తెలుగుదేశం పార్టీలో నెంబర్ 1 నెంబర్ 2గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు భుజాల మీద చేతులేసి అంటే వీళ్ళ భుజాల మీద వాళ్ళు చేతులేసి కండువాలు కప్పి బీఫామ్లు ఇస్తే మరి ఈ రిలేషన్స్ని ఏమంటారు? ఈ కల్తీ మద్యం వెనక తెలుగుదేశం పార్టీ లేదని ఎట్లా చెప్పగలుగుతారు? అది మీరు ఎవరని ఇవ్వాలి? రాష్ట్ర ప్రజానీకం అది కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు వచ్చి బయటికి ఈ కల్తీ మద్యం విషయంలో మీరు చెప్తున్నట్టు జయచంద్ర రెడ్డి ఉండుంటే సస్పెండ్ చేసినాం, మాకు సంబంధం లేదు అని చెప్పాలి. చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటే సంబంధం ఉందా? ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు ఎవరిని ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ప్రజల అనుమానాలను నివృత్తి చేయలేని పరిస్థితి? ఇక మీరేదో యాక్షన్ తీసుకుంటారంటే ఎట్లా నమ్మాలి? మీరేదో యాక్షన్ తీసుకుంటారంటే ఆ యాక్షన్ కోసమే జనార్దన్ రావు వచ్చిందంటే ఎట్లా నమ్మాలి? మీ యాక్షన్ అలా ఏముందంటే డైవర్షన్ చేసే యాక్షన్ ఉంది తప్ప నిజాలు బయటపెట్టే యాక్షన్ లేదు. నిజాలు మీకు తెలుసు, నిజాలని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. రైట్. ఇగో 4 ఏళ్లుగా కల్తీ దందా, అద్దెపల్లికి అలవాటైన వ్యాపారం, హైదరాబాద్ కేంద్రంగా తయారీ, ఫినాయిల్ పేరిట విజయవాడకు తరలింపు, జయచంద్రారెడ్డి వాహనాలు ఆర్టీసీ బస్సుల్లో రవాణా. 4 ఏళ్లుగా కల్తీ దందా ఇది చెప్పించడం కోసం ఆయన పిలిపించారు. ఏళ్ళు ఎన్ని అనేది అడగట్లే. 30,000 మంది కల్తీ మద్యం దాగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చనిపోయారు ప్రజలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేశారు. మరి 30,000 మంది ప్రాణాలని తీసుకున్న కల్తీ మద్యం పైన మీకు ఏం కమిట్మెంట్ ఉందని 15 నెలల నుంచి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు? నిజంగానే 4-7 సంవత్సరాల నుంచి ఉందనుకోండి, మీకు తెలుసు కదా 30,000 మంది కల్తీ మద్యం దాగి చనిపోయారు అని తెలుసు కదా, మరి దానిపైన మీ సీరియస్నెస్ ఏది? 30,000 మంది సరిపోయి మీరు ఇంకో 30,000 మందిని చంపడానికి ప్రయత్నం చేశారా? కల్తీ మద్యాన్ని మీరు బీఫామ్ ఇచ్చి టికెట్ నిలబడి జయచంద్ర రెడ్డి వాహనాలలో తరలించి మీరు కండువాలు కప్పిన జనార్దన్ రావు, మీరు కండువాలు కప్పిన సురేందర్ నాయుడుతోని ఆయన 30,000 మందిని చంపిన కాబట్టి మేము ఇంకొక 60,000 మందిని చంపే ప్రయత్నం చేస్తామని 45,000 కోట్ల ఆదాయానికి స్కెచ్ చేశారా? ఈ ప్రశ్నలకు బదులేది? వీటికి ఎవరు సమాధానం చెప్పాలి? చెప్పరు. తేలిగుట్టిన దొంగ లెక్క వ్యవహరిస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇది రైట్. ఆంధ్రప్రభకు సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. కల్తీ మద్యంలో ఈ ప్రశ్నలకు బదులేది, కీలక నిందితుడు సురేందర్ నాయుడుకు ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు, అందుకే జంట హత్యల కేసులో 2014 తర్వాత జీవిత ఖైదు నుంచి క్షమాభిక్ష. 2024లో సీనియర్లు కాదని జయచంద్రారెడ్డికి తంబళ్లపల్లె టీడీపీ టికెట్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇచ్చింది ఎవరంటే ఎవరు ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇస్తారు. ఇప్పుడు బయటపడితే ఇక దాన్ని తప్పించుకోవడానికి మార్గం లేదు కాబట్టి మేము ఉక్కుపాదం మోపుతాం, వాళ్ళకి అదే చివరి దినం అని చెప్పే ప్రయత్నం చేయాలి. తూతూ మంత్రం సస్పెన్షన్ తప్ప ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఎందుకు? A1 జనార్దన్ రావు అంత ధీమాగా రాష్ట్రానికి రావడానికి కారణం ఎవరు? కారణం ప్రభుత్వ పెద్దలే ఉంటారు, ఇంక వేరే ఎవరుంటారు? అద్దెపల్లి జనార్దన్కి రిమాండ్, జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అరెస్టు. జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అరెస్టు, ఆయన అనుచరుడు అరెస్టు తప్ప జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయట్లే. జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేస్తే అసలు పేర్లు బయటకు వస్తాయి, వీళ్ళ భయం అది. ఈ అసలు పేర్లు బయటికి రాకుండా ఉండడం కోసం 3 సంవత్సరాల నుంచి ఉంది, 4 సంవత్సరాల నుంచి ఉంది అని చెప్తున్నాను. 3 సంవత్సరాల నుంచి ఉందని ఈరోజు మీరు చెప్పడం ఏంటి? 30,000 మంది చనిపోయారు కల్తీ మద్యం వల్ల అని చెప్పారు. ఆ కల్తీ మద్యం ఉందా లేదా, మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందా అనేది 15 నెలల నుంచి మీరు మాట్లాడటానికి తీరికలేదా, చూడటానికి తీరికలేదా? అంటే ఉంది, అంత తెలుసు మీకు. మీరు ఒక దందా మొదలుపెట్టారు, ఆ దందా బయటపడది. ఆ దందా బయటపడదాని నుంచి మీరు ఆ ఇష్యూ నుంచి బయటపడటానికి
ఏదో చేస్తున్నారు. రైట్. మా పవర్ ఏంటో చూపిస్తాం. రేపు విద్యుత్ ఉద్యోగుల చెలో విజయవాడ 15 నుంచి రాష్ట్ర వ్యాప్త నిర్వధిక సమ్మె. 15 ఉదయం 6 గంటల తర్వాత ఫోన్లు బంద్ చేస్తాం. ఆందోళనలో 63,600 మంది ఉద్యోగులు. యాజమాన్యం వండి వైఖరి విడే వరకు ఉద్యమం. ప్రభుత్వానికి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ హెచ్చరిక. మా పవర్ ఏంటో చూపిస్తామని పవర్ ఉద్యోగులు అంటున్నారు. కరెంటు ఉద్యోగులు 63,600 మంది 15వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తారు. అంటే గవర్నమెంట్ ఫోన్లు అయ్యి లైన్ కట్ అయిందన్న, ఫీజు పోయిందన్న, కరెంట్ సప్లై రావట్లేదన్న ఫోన్లు చేస్తూ ఉంటారు ప్రజలు. ఆ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయితే ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినాయి అంటే రాష్ట్రంలో విద్యుత్ స్విచ్ ఆఫ్ అయింది. విద్యుత్ స్విచ్ ఆఫ్ అయిందంటే ప్రభుత్వానికి పీఠాలు కదులుతాయి. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు ఒకవైపు సమ్మెకి పిలిపించారు. డిఏల పైన, ఐఆర్ పైన, పిఆర్సీ పైన ఇస్తూనే ఉన్నారు. ఉపాధ్యాయులు ఒకవైపు అల్టిమేటం ప్రభుత్వానికి ఇచ్చారు. ఇంకొక వైపు ప్రభుత్వ ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు కూడా ఇచ్చే పరిస్థితి. మొత్తానికి వాళ్ళ పవర్ ఏందో చూపిస్తారట. రైట్. ఇది సాక్షికి సంబంధించి దిశ పేపర్. ఏం చేసినా ప్రజల కోసమే, ఆదాయము మెరుగైన జీవనోపాధి లక్ష్యం. ప్రతి ఇంట చిరు వ్యాపారమే, చిన్న పరిశ్రమ స్థాపించేలా ప్రణాళిక. ఏం చేసినా ప్రజల కోసమేనట. ప్రజల కోసం అయితే, నిజంగానే మీరు ఏం చేసినా ప్రజల కోసం అయితే వాస్తవాలు మాట్లాడుకుంటే, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసిపోయి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అది ప్రజల కోసం ఎట్లయితే ప్రైవేట్ వాళ్ళ కోసం అయితే, వ్యాపారం చేసే వాళ్ళ కోసం మీరు ఇస్తున్నారు. మీరు ఏం చేసినా ప్రజల కోసం అయితే మీరు పెట్టే క్యాబినెట్ మీటింగ్లలో ప్రజల అంశాలు ఎన్ని ఉంటున్నాయి, పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయింపులకు సంబంధించిన అంశాలు ఎజెండా ఎన్ని ఉంటున్నాయి. ప్రత్యక్షంగా పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించడం కోసం ఎజెండా ఉంటుంది, కానీ ప్రజల కోసం ఎజెండా ఉండదు. మళ్ళీ ఏం చేసినా ప్రజల కోసం అంటారు. ఏం చేసినా ప్రజల కోసం ఉంటారు. 45 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉంటారు. ప్రజలేం పేదోళ్ళు అవుతారు. రాష్ట్రమే అప్పుల పాలైద్ది, రాష్ట్రమే దివాలా తెస్తుంది. కానీ మీరు అత్యంత ధనికమైన సంపన్నమైన ముఖ్యమంత్రి దేశంలో అవుతారు. దీనికి ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్వహించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే ఎట్లా నిర్వహించమంటారు. ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్వహించలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు పోతాయి. దేశంలో అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్న ముఖ్యమంత్రులు అవుతారు. ఇవి మరి ఈ లాజిక్ ఏందో అర్థం కావట్లేదు. సంపన్నమైన ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు సంపన్నమైన రాష్ట్రాన్ని కూడా చేయాలిగా, చేయరు. రాష్ట్రమేమో అప్పుల పాలైద్ది, రాష్ట్రాన్ని ఏలేటోళ్ళు సంపన్నులు అవుతారు. అంటే దీని అర్థమైంది అంటే రాష్ట్రం సొమ్ము ఎడిపోతుంది. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల ముద్దు పేరుతోని రాష్ట్రాన్ని ఎడితీసిపోతారు. రాష్ట్రాన్ని దివాలా దించి మీరు సంపన్నులు అవుతారు. దానికి ముద్దు పేరు మళ్ళా ఏం చేసినా నేను ప్రజల కోసం ఏమన్నా, మా జీవితాలు ప్రజల కోసం ఉంటాయి. ఎక్కడున్నాయి ప్రజల కోసం? రైట్. ఇది దిశ. ప్రజాశక్తి చూద్దాం. కార్పొరేట్లకు పేదల భూములు నష్టపరిహారము, ఉద్యోగాలు ఇవ్వకుండా హస్తగతం. కడపలో సోలారు, విండ్, బయోమాస్ పేరుతో 25,000 ఎకరాల సేకరణట. కార్పొరేట్లకు పేదల భూములు అంటే నెలలో చంద్రబాబు నాయుడు గారు 2 క్యాబినెట్ మీటింగ్లు పెడతారు. ప్రతి క్యాబినెట్ మీటింగ్లకు ప్రధాన ఎజెండా ఏముంటుందంటే కార్పొరేట్ కంపెనీలకి, ప్రభుత్వానికి కానీ ప్రజల భూములను అప్పజెప్పే కార్యక్రమానికి ఒక ఎజెండా ఉంటుంది. దాని గురించి తప్పనిసరిగా ఎజెండా ఉంటుంది. దానికి ఆమోదం కూడా వస్తుంది. క్యాబినెట్ ఇమీడియట్లీ ఆమోదం ఇస్తుంది. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కొంచెం పవన్ కళ్యాణ్ గారు నోరు తెరిచి మాట్లాడారు. లూలు కంపెనీకి ఇచ్చే భూముల వ్యవహారం పైన అసలు లూలు కంపెనీ ఏం చేస్తుంది, లూలు కంపెనీలో ఎవరికి ఉద్యోగాలు ఇస్తారు, మన వాళ్ళకి ఇస్తారా బయట వాళ్ళకే, వాళ్ళకి ఇచ్చే భూములు ఏంటి, వాళ్ళ లీజ్ ఏంటి అనే అంశాలపైన సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సూటిగా ప్రభుత్వాన్ని కాదు, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అనాల్సి వస్తుందంటే లూలు కంపెనీ పైన అత్యంత ప్రేమ చంద్రబాబు నాయుడు గారు, ఆ అధినేత పైన అత్యంత అభిమానం ఉంటుంది. కారు దాకా తీసిపోయి సెండ్ ఆఫ్ ఇచ్చిండు. కాబట్టి వాళ్ళకిద్దరికి ఉన్న రిలేషన్ పైనే డైరెక్ట్గా అటాక్ చేసిండు పవన్ కళ్యాణ్. ఇది మొత్తానికి కార్పొరేట్లకు పేదల భూములు అని చెప్పి ఎట్లెట్లు ఇచ్చారనేది రాశారు. ఎస్పీసీఎల్కి 5,728 ఎకరాలు, ఇండోసోల్ సోలార్కు 4,715 ఎకరాలు, జేఎస్డబ్ల్యూ అంటే జిందాల్ స్టీల్ కంపెనీకి 2,350 ఎకరాలు, సోలార్ ఇన్ఫ్రాకు 2,000 ఎకరాలు, ఎకోరెన్ ఎనర్జీకి 302 ఎకరాలు, సెల్ సోలారు 220,
సెల్ సోలారు 223, ఆంప్లస్ 933, విండ్ 688 ఎకరాలు, బయోమాసు 1142, హైడ్రో పంపుడు అనేదానికి 3517, పిఎం కుసుమకు 301, జేఎస్డబ్ల్యూకి మళ్ళా ఉక్కు పరిశ్రమకు 3314 ఎకరాలు. ఏది తీసుకున్నా 1000 ఎకరాల పైనే ఉంది మెజారిటీగా. 1000 ఎకరాలు ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పారు. కేవలం ఇది మనం ఒక జిల్లా తీసుకుంటే 1000 ఎకరాలు. అదే పేదోడుకు ఒక 100 గజాలు స్థలం ఇవ్వమంటే అనేక నిబంధనలు అడ్డం వస్తాయి, అనేక రూల్స్, అనేక జీవోలు అడ్డం వస్తాయి. పేదవాళ్ల భూమిని, పేదవాళ్ళకు కనీసం ఒక చారెడు భూమి లేని వాళ్ళు పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న, ప్రజల ఆధ్వర్యంలో ఉన్న భూములను అప్పచెప్పడానికి క్యాబినెట్లో మీటింగ్ పెట్టి క్యాబినెట్ అప్రూవల్ చేసి వాళ్ళకి మేఘాల మీద జీవోలు ఇస్తారు. ఇది కార్పొరేట్ కంపెనీలకి ఒత్తాసు పలికే ప్రభుత్వం అనకపోతే ఇక దీనికి ముద్దు పేరు పీపీపీ అని, ఈపీ అని, ఆపీ అని, పెట్టుబడులని, ఉద్యోగాలని చెప్తున్నారు. ఇది ప్రజాశక్తి రాసింది. ఇది ఈరోజు న్యూస్ అలర్సీ. రేపు తాజా వార్తలతోనే తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.